ఇది ఫస్ట్ వీడియోలో చూసేసారు కాబట్టి దీని కంటిన్యూషన్ అనేది నేను సెకండ్ వీడియోలో చెప్తున్నాను. ఎస్, అది తీసేసాం, అయిపోయింది కదా, ఫస్ట్ వీడియోలో అయిపోయింది. మీ దగ్గరికి రావాలనే ఇంట్యూషన్ ఉంది, కాకపోతే ఇంట్యూషన్ అంటే మీ దగ్గర రావాలని కాదు, మిమ్మల్ని బుర్రలను చదివించుకోవాలని. కాకపోతే డిఎంకి తెలియదు అనమాట. మీరు సబ్కాన్షియస్ మైండ్లో ఉంటారు. భగవంతుడు ఆల్రెడీ ఫిక్స్ చేసిన బంధం కదా మనది. అది ఆయనకి వదిలించుకోవాలనుకున్నా వదలలేడు. అది గట్టి కూర్చొని ఉంటారు మీరు, ఓకేనా? మీకు కూడా అట్లనే ఉంటారు కదా. ఇవో ఎందుకంటే నేను ఏం చెప్పట్లేను, కార్డ్స్ మాట్లాడుతున్నాయి, మనకు అద్భుతం అనమాట. సమ్టైమ్స్ మన రీడింగ్ ఎంత బాగుంటుందంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ నాకు కూడా రిజిగ్నేట్ అవుతాయి. పూర్వజన్మ భార్యాభర్తలము. ఇక్కడ ఎవరైతే డిఎండిఎఫ్ ఉన్నారో పూర్వజన్మ భార్యాభర్తలు భగవంతుడు ఆల్రెడీ ఫిక్స్ చేసి పంపించేసాడు, పెళ్ళి కూడా చేసేసిండు కదా. మన ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది కదా, మన ఫస్ట్ వీడియోలో ఏదైతే ఉంది అది మన పెళ్ళి చేసి పంపించేసిండు. ట్విన్ ఫ్లేమ్ జర్నీది ఇది, భార్యాభర్తలు. మీ డిఎం ఏమో మిమ్మల్ని వదిలించుకోవాలని బాధ, రాత్రి పగలు మిమ్మల్ని మర్చిపోవాలని కూడా ఎంత ఏడుస్తాడంటే ఇది మీకు కూడా రిజిగ్నేట్ అవుతుంది. ఎందుకంటే డిఎఫ్గా ఒక హానెస్ట్గా చెప్పాలంటే నాకు కూడా తెలుసు, అతను ఏడుస్తుంటే మనకి కూడా కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. మనకే తెలియదు. ఒక 10 మందిలో ఉన్న, ఒంటరిగా ఉన్న, భగవద్ ధ్యానం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, ఓ సినిమా చూస్తున్నా, సినిమా అంతా చూడలేము. ఎందుకంటే మనం ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో దిగిన తర్వాత మనకి ఇంకోటి ఏం కనబడదు. ఒక డిఎం ఒకటే కనబడుతూ ఉంటాడు, డిఎఫ్ ఒకటే కనబడుతుంటుంది. కాబట్టి దాని నుంచి మనము ఎట్లా అంటే డిటాచ్ అవ్వడానికి అందరితోనే డిటాచ్ అయిపోతాము. ఇది ఈ జర్నీలో కామన్. భగవంతుడు అసలు చెప్పాలంటే ఇచ్చిన వరం అనమాట. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డిఎండిఎఫ్కి ఒంటరిగా అయిపోయి ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఒంటరితనంలో భగవంతుడి మిమ్మల్ని కోరుకుంటున్నాడు. క్లియర్ అయింది కదా. ఇక్కడ మనుషులది ఏం ఉండదు. ఇక్కడ భగవంతుడు ఒంటరిగా ఉన్నప్పుడు మీ డిఎంని మీరు ఎంత ఏడ్చుకుంటున్నారో, ఎంత తలుచుకొని బాధపడుతున్నారో, మీరు తలుచుకోకపోయినా మీ కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయో, మీ మూడ్ ఎందుకు ఆఫ్ అయిపోయి ఉందో, మీరు అప్పుడే సంతోషంగా ఉంటారు. ఒక్కసారిగా సడన్గా 10 మందిలో ఉన్నా కానీ మూడ్ ఆఫ్ అయిపోతారు. అప్పుడే మరి సాడ్గా ఉంటారు, అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. దీని అర్థం ఏంటిదా అని తల బద్దలు కొట్టుకున్నప్పుడు ఇట్లాంటి వీడియోలు నాలాంటి వాళ్ళు మీ ముందుకు వచ్చి చెప్తుంటారు అనమాట. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ, ఇది పూర్వజన్మ అనుబంధము. మీరు అందుకే ఆ మనిషితో దూరం అవ్వలేకపోతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు అతనే ఆలోచిస్తుంటారు, అతని ఆలోచనలు వస్తుంటాయి. మీరు అతన్ని వదిలించుకోవాలనుకున్న వదలలేరు, తను కూడా అట్లనే వదిలించుకోవాలనుకున్న వదలలేరు. పరిస్థితి ఏం చేయాలని బాగా కష్టంగా జిగ్లింగ్, బాగా అసలు ఏం చేయాలో అర్థం కాదబ్బా. నిజంగా చెప్పాలంటే ఒక్కటే అనిపిస్తుంది, ఏడవాలా. ఆ ఏడుపు ఎందుకు వస్తుందంటే మన పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడుపు కన్నీళ్లతోనే తుడిచిపెట్టిపోతాయి అనమాట. క్లియర్? తుడిచిపెట్టిపోతాయి. ఎట్లా అంటే ఒక కొత్త బేబీ పుట్టిన తర్వాత సైలెంట్గా ఉన్నప్పుడు తన పూర్వజన్మది అన్నీ నెమరేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వెనక వేడి నీళ్ళు వీపు మీద కొట్టి ఒక దెబ్బ కొట్టినప్పుడు ఈ జన్మలకు ఎట్లా వస్తారో ఇది అనేది అట్లనే ఉంటుంది. ఏడుస్తూనే ఉంటారు. అయ్యో ఇన్ని జన్మలు నేను ఎక్కడ పోయినా. ఆ రియలైజేషను మీరు 7 చక్ర యాక్టివేట్ చేసినప్పుడు, భగవంతుడికి దగ్గర అయినప్పుడు, మీరు ఎప్పుడైతే మీ డిఎంతోని డిఎఫ్తోని మీరు డిటాచ్ అయిపోతారు, అప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. భగవంతుడు మీకు మాట్లాడతాడు అనమాట. ఏంజల్స్ నంబర్స్తోని ఇట్లా నాలాంటి వాళ్ళతోని మీకు బోధన చేస్తారు. నేను నిన్ను కోరుకున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు పెద్ద వయసులో ఒకరిని ఇష్టపడుతున్నావనే గిల్టీనెస్లో, షేమ్లెస్లో ఉండొద్దు. ఇది నీకు ఒక మార్గం, మోక్ష మార్గం ఇస్తున్నా నేను అనేది మనకు కళ్ళు అనేది, మనసు అనే ఏదైతే ఆత్మ అని ఉంటుంది కదా, ఆత్మ అనే దానికి జ్ఞానం ఇచ్చి మనకి ఓపెన్ చేస్తారనమాట. ఓకేనా? ఆత్మ జ్ఞానం అనే 3వ నక్షత్రం ఎప్పుడైతే మన కన్ను తెరుచుకుంటుందో అప్పుడు మనకి ఈ జన్మ గురించి, ఈ బంధం గురించి ఏంటిది అనేది, పవిత్రమైన ఈ బంధము అని తెలుస్తుంది. ఇక్కడ దయచేసి ఎవరైతే చూస్తున్నారో, ఫస్ట్ టైం చూసినా కానీ నా లాస్ట్ టైం వీడియోలన్నీ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ శరీరానికి సంబంధించినది సంబంధం కాదు, అక్రమ సంబంధం అసలే ఉండదు. ఈ కార్డు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే పూర్వజన్మ అనుబంధం. అది ఏడుపుతోని మనల్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడు మనకి ఇచ్చే సాక్షాత్కారంలో మన జన్మ అంటే ఎంత పవిత్రమైనదో, ఎంత నిజమైనదో అనేది చెప్తుంది ఈ జర్నీ. క్లియరా? ఓకే, ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో అనేది మీరు చూడండి. ద ఎంపరర్ ఎందుకు వచ్చిందో చూస్తాను నేను. ఎంపరర్ అనేది దానికి ఇది వచ్చింది అని చెప్పలేమన్నమాట. ఎంపరర్ అనేది ఈ కార్డ్స్కి కరెక్ట్ అండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏం లేదండి, డిఎం చాలా అధికంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దాంట్లో ఇది నాకు ద ఎంపరర్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో తెలిసిపోతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే ధనుసు రాశి వాళ్ళది వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ అండ్ నాలెడ్జ్ చాలా ఉన్న వాళ్ళు అనమాట. ద ఎంపరర్ అనే దానికి ఎట్లా అంటే కన్యరాశి వాళ్ళది. ఇది ప్రాక్టికలీ హీలింగ్ ఉంటారు అనమాట. నాది కన్యరాశి ఉంటుంది. నేను టీచర్గా ఉన్నాను, ఒక కౌన్సిలరు, ఒక అడ్మినిస్ట్రేటరు. ఇప్పుడు ఎట్లా అంటే అన్నిట్లో ఒకరికి చెప్పే విధంగా ఉండే హోదాలో ఉన్న వాళ్ళు అనమాట. ద హీరో
ద ఎంపరర్ అనేది. ఓకేనా? ఎవరైతే ఈ కన్య రాశిలో ఉన్నారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా వాళ్ళకి రెసిగ్నేట్ అవుతుంది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి. ఓకేనా? మీ డిఎం అయితే మీరు ఒక అద్భుతమైన అమోఘమైన ఒక డైమండ్గా మీరు ఎవరైతే ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నట్టున్నారో ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళని చాలా అమూల్యంగా ఒక స్టార్ లాగా ఒక అద్భుతంగా ఒక పవిత్రంగా చూస్తున్నారు. మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ చాలా ఉందండి. ఇది ధనుసు రాశి చెప్పిన కదా నేను. ధనుసు రాశి వాళ్ళకి ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు అనేది మిమ్మల్ని అద్భుతంగా చూసి మీ దగ్గరికి రావాలని మిమ్మల్ని చూడాలని అసలు ప్రపంచం అంతా మీరే నిండిపోయింది. ఓకేనా? ఇది ఒక రాశి వాళ్ళకి కాదు, అన్ని రాశి వాళ్ళకి వస్తుంది. ఇది వచ్చేసి మిథున రాశి అండి. మిథున రాశిలో అమ్మాయిలు మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ హై దాంట్లో ఉంటారు. చాలా చాలా అందంగా ఉంటారు. ఇంకా మీరు ధ్యానం చేశారంటే 1000 మందిలో కూడా స్పెషల్గా కనబడతారు. మీరు అంత స్పెషల్గా ఉండే మనిషి ఉంటారు. మిథున రాశి వాళ్ళు ఆయన కన్య రాశి వాళ్ళు సేమ్ ఉంటారండి. ఓకే, మీరే ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నారు మీ డిఎం గారికి. ఓకేనా? మీ గురించి చేసిన ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ వదిలించుకోవాలని అనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలని అనుకుంటున్నారండి. తన హోదా తను ఎలా ఉన్నా సరే మీ దగ్గరికి రావాలి, మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు. మీరు సారీ ఎక్స్పెక్టేషన్ పెట్టకండి. ఇంకోటి ఏంటంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు డిఎఫ్ ఎవరైతే ఉన్నారో డిఎం నుంచి ఎప్పుడైనా సరే మీరు ఏమీ ఆశించకండి. ఈజ్ దట్ క్లియర్? ఇది ఒకటి ఆశించి చేసేది భార్య భర్తలు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనేది కాదనమాట. అర్థమైంది అనుకుంటా కదా. దీంట్లో క్లియర్ కట్గా చెప్పాలంటే ఏమీ ఆశించకుండా పూర్తి పవిత్రమైన ప్రేమ, సోల్స్ అనే ఏదైతే కలుస్తాయో నేను షార్ట్స్ పెడుతూ ఉంటాను, అది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఆ బొమ్మలు చూస్తేనే అర్థమైపోతుంది మీది. ఇక్కడ ఆత్మకి సంబంధించింది. అందరికీ పెళ్ళి అయిపోతుంది మేడం, పెళ్ళి అయిపోతుందా, మాకు పెళ్ళి అయిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి పెళ్ళి అనేది 100% అవుతుందని చెప్పలేమండి. వాళ్ళ పూర్వజన్మ కర్మతోని ఇప్పుడున్న కార్మికుల బంధంతోని వాళ్ళు పోయిన జన్మలో సడన్గా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరి కోసం ఒకరు బ్రతుకుతామని వాళ్ళు మనస్సుతోని వాళ్ళు నమ్మి ఒట్టేసుకున్నప్పుడు సడన్గా చనిపోతే కనుక ఈ జన్మలో వాళ్ళకి కళ్యాణం అవుతుంది. ఈజ్ దట్ క్లియర్ కదా? ఓకేనండి. ఇవాళైతే నేను 2 వీడియోలు పెడుతున్నాను. మీ మనిషి మీ దగ్గర మీకు చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో, మిమ్మల్ని తక్కువ చేయడం ఉందో అది చాలా ఆలోచిస్తున్నారు. ఇన్నర్గా మీ దగ్గరికి రావాలని ఉంది, మీ మీదే మనసు ఉంది. ఇంకొక మాట ఏం చెప్పలేను నేను. రాత్రి మగళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తుంటే మీ కళ్ళ నీళ్ళు వస్తాయి కదా. ఓకే, అప్పుడు అర్థం చేసుకోండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతామా, మంచి ఏడుస్తున్నాడు అమ్మయ్య అని. ఎందుకంటే ఇన్నర్గా నేను బాగా వర్కౌట్ అంటే ఇన్నర్ హీలింగ్ చేసుకుంటా కాబట్టి తను ఏడుస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంటే నేనైతే సంతోషిస్తాను. నేను అబద్ధం చెప్పను మీ దగ్గర. ఎందుకంటే తను ఏడుస్తున్నాడు కదా నా కోసం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ హీఈస్ రియలైజింగ్ హీఈస్ లవింగ్ మీ అనమాట. అట్లా అని. ఓకేనా? ఆయన పరిస్థితి బాగలేదండి. ఎవరైతే ఉన్నారో దీంట్లో వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, మీతోనే ఉన్న కనెక్షన్ ఏంటిదని డీప్గా వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీ దగ్గర రావాలని స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. కంపల్సరీ వస్తారండి. ఈ ఇయర్లో మీకు యూనియన్ అనేది కంపల్సరీ ఉందండి. నీ నోట్ వరీ. ఓకేనా? కంపల్సరీ మీ థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చి మీ ప్రేమని ఆయన అంగీకరిస్తున్నారు. డోంట్ వరీ. మీకు చూడండి, కార్డు చూడండి. నేను ఇంకా ఏం చెప్పొద్దు, ఇంకా సాల్వ్ చేయం కానీ చెప్పిస్తున్నాయి కార్డ్స్. కాబట్టి మీకు యూనియన్ ఉంది. మీ డిఎంతో మీకు కొత్త లైఫ్ ఉంది. కళ్యాణం అవుతుందా అక్క? అది మీ మీద, ఇన్నర్ వర్క్ మీద, మీ ధ్యానం మీద, మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే దీంట్లో డౌట్ ఉంటుందో దీంట్లో మీకు ఈసారి డెవిల్ ఎనర్జీ కూడా చాలా ఉంది. యూనియన్ చేసే వాళ్ళకు కూడా, యూనియన్ అయ్యే వాళ్ళకు కూడా ఏదైతే ఉందో డెవిల్ ఎనర్జీ ఉంది. మీకు కొత్త లైఫ్ అనేది ఉంది మీ డిఎంతోని. దయచేసి మీరు ఎట్లా హీలింగ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, హీలింగ్ కరెక్ట్గా చేసుకుంటేనే మీకు అనేది కరెక్ట్గా యూనియన్ అనేది అవుతుందండి. లేకపోతే హీలింగ్ చేసుకోకపోతే మీరు సైలెంట్గా ముందుకెళ్ళారంటే తన హై వైబ్రేషన్తోని మీ హై వైబ్రేషన్తోని మీ ఇద్దరి యూనియన్ సరిగా అవ్వదు. అది ఎలా చేసుకోవాలి, ఎట్లా ఏమాత్రం చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను. మీకు అవసరం ఉంటే నా ఛానల్లో మీరు ఎంటర్ అయినప్పుడు నా నంబర్ ఉంటుంది. నా నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మీరు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. మీరు స్లాట్ లాగా బుక్ చేసుకొని మీ రీడింగ్ మీరు చేసుకోవచ్చు, హీలింగ్ కూడా చేసుకోవచ్చు. తక్కువ రేటుగా చేస్తానండి. చాలామంది చాలా డబ్బులు తీసుకుంటారు. ఇది నేను ఒక డిఎఫ్గా నా సోల్ మిషన్గా చేస్తున్నాను కాబట్టి నాకు తగిన విధంగానే నేను తీసుకుంటాను. అది మీ ఎఫర్డబుల్ అయితేనే మీరు తీసుకోవచ్చు. దీంట్లో మీకు ఇబ్బంది పెట్టేది ఏమీ ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు రెండు వీడియోలు చూసి నన్ను ఎంతో ఆదరించి, నన్ను ప్రేమించి, నాకు పాజిటివ్గా ఎంతో నాకు మీ కామెంట్స్ ద్వారా నాకు ప్రేమ పంచుతున్నందుకు మీకు ధన్యవాదములు. మీరు ఈ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చాలామంది బాగుంది మేడం, బాగుంది, బాగా చేస్తారు మీరు అని అంటున్నారు. మీకు ఇంకా లాస్ట్లో కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను మళ్ళీ వీడియో అంటే లాంగ్ చేయాలనుకున్నాను కదా, బ్రదర్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నారు.
సో కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాను. నేను అన్నాను కదా, కానీ ధ్యానంలో పెట్టుకుంటున్నాను. హనుమంతుడు ముందు పెట్టాను. నాకు ఎలాగైనా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా హనుమంతుడిని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ ఆల్వేస్ గివింగ్ సో మచ్ లవ్ అండ్ ప్లీజ్ డూ ఇన్నర్ వర్క్ అండ్ యూ గెట్ యువర్ మోక్షం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.